ప్రపంచ దేశాలని రష్యా చమురు గ్యాస్ ఆదుకుంటుంది. గల్ఫ్ దేశాల్లో ఎలాగైతే పెద్ద ఎత్తున చమురు నిల్వలు గ్యాస్ నిల్వలు ఉన్నాయో రష్యాలో కూడా పెద్ద ఎత్తున చమురు నిల్వలు ఉన్నాయి. చాలా మందికి తెలియని విషయం. రష్యా గల్ఫ్ కంట్రీ, చమురు నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాల్లో రష్యా కూడా ఉంది. రష్యా ప్రధాన ఆదాయ వనరు క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్. చైనా కూడా రష్యా నుంచి పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉంది. ఇక ఎప్పుడైతే అమెరికా ఇరాన్ మీద దాడులు ప్రారంభించిందో, హార్ముజ్ జలసంధి యుద్ధ వాతావరణంగా మారిందో, అప్పటి నుంచి దాదాపుగా అక్కడ 1200 షిప్పులు ఆగిపోయాయి. సౌదీ అరేబియా నుంచి ఎక్స్పోర్ట్ కావాల్సిన చమురు గ్యాస్ మొత్తం ఆగిపోయింది. ఇరాన్ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాల్సిన చమురు గ్యాస్ మొత్తం బంద్ అయిపోయింది. ఒమన్ నుంచి తిరగాల్సిన షిప్పులన్నీ నడవడం లేదు. దీంతో 25% షార్టేజ్ వచ్చింది ఆయా దేశాల్లో. ఇక శ్రీలంకలో పెట్రోల్ 365 రూపాయలకు చేరింది. పాకిస్తాన్లో 325 రూపాయలకు చేరింది. పెట్రోల్ కోసం అయితే పాకిస్తాన్లో పెట్రోల్ పంపుల్లో కాల్పులు కూడా జరుపుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా కొన్ని దేశాల్లో ఈ సమస్య తీరేది కాదు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడానికి అమెరికా భారత్కి అనుమతించింది. ఇక ఆ అనుమతి రాగానే వెంటనే రష్యా చమురు కోసం ఆయిల్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తూ బుకింగ్స్ చేస్తున్నాయి. కొన్ని బుకింగ్స్ చేసినప్పుడు చైనాకి వెళ్ళే నౌకలు ఆల్రెడీ మార్గ మధ్యంలో ఉన్న నౌకల్ని కొంచెం ఎక్కువ ధర ఇచ్చి భారత్కి మళ్లించాయి. ఆ నౌకలన్నీ ఈరోజు భారతదేశంలోని వివిధ పోర్టులకు చేరబోతూ ఉన్నాయి. ప్రతిరోజు భారతదేశానికి 12 భారీ నౌకల చమురు, మరో 3 గ్యాస్ నౌకలు వస్తే కనుక భారత అవసరాలు తెరవు. గ్యాస్ షార్టేజ్ ఇప్పుడు కూడా కమర్షియల్ గ్యాస్ షార్టేజ్ పెద్ద ఎత్తున ఉంది. చమురు నిల్వలో కొంచెం స్ట్రాటజిక్గా కనీసం ఒక 2 నెలల కన్నా భారతదేశంలో నిల్వ ఉంచారు కాబట్టి కొంతవరకు పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. అదే జపాన్ దేశంలో అయితే 6 నెలల పాటు ఒక్క ట్యాంకర్ నౌక రాకపోయినా కూడా చమురు ట్యాంకరు 6 నెలలు సరిపోయే నిల్వల్ని చైనా నిల్వ చేసుకుంది. అది ఇంధన భద్రత అంటే. భారతదేశం ఏదో అతి కష్టం మీద ఒక 2 నెలలకి అవసరానికి సరిపడే చమురు నిల్వ చేస్తుంది. గ్యాస్ అయితే పెద్ద ఎత్తున నిల్వ చేయడం సాధ్యం కాదు కాబట్టి దిగుమతులే ఆధారం. రాబోయే కొద్ది రోజుల్లో రష్యా మరోసారి భారత్కి చమురు గ్యాస్ విషయంలో ఈ కష్టాల నుంచి గట్టెక్కించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఒక 4 షిప్పులు హార్ముజ్ జలసంధిని దాటి భారత్ తీరాన్ని రేవుల్ని దాటాయి, చేరాయి. ఇక రష్యా నుంచి కూడా కొన్ని షిప్స్ వస్తూ ఉన్నాయి. కొద్దిగా ఇప్పుడున్న పరిస్థితులు కొంత మెరుగుపడే అవకాశం ఉంది. డీజిల్కి పెట్రోల్కి అయితే ఇమ్మీడియట్గా వచ్చిన ఇబ్బంది లేదు. గ్యాస్ సమస్యని ఎలా అధిగమిస్తారు అనేది ఇప్పుడు భారత ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాల్. దీనికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.